విన్నావా వదిన? 60 ఏళ్ళు వచ్చాక ఆట నేర్చుకోమన్నట్లు దుర్గ తన ఆడబిడ్డకు వీణ నేర్పిస్తోందట. సంగీతం నేర్చుకుంటే ఏ సరుకుడైనా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవచ్చుగా. అప్పుడే మీ దాకా వచ్చింది వార్త. అదేమిటే దుర్గ, అందంత అందం లేకుండా పెళ్లిళ్ళు కాని వాళ్ళకి, బొట్టు చెదిరి బతుకు తెరువు లేని వాళ్ళకి గాని ఈ వీణలు సంగీతాలను బంగారం లాంటి మన సుమతకెందుకే ఔషధంలో కట్ట తిరగొట్టడానికి అంట. ఏమిటి 25,000 ఇస్తే ఏ పశువునైనా చేసుకుని ఈ రోజుల్లో సంగీతం నేర్పిస్తే పెళ్లి కాదా? అయినా తెలియక అడుగుతాను. పొద్దు లేచిన దగ్గర నుంచి పంపు దగ్గరికి వచ్చి కూర్చుని ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది అని ఆరాలు తీసి ఆడిపోసుకోవటమని మీ పని. ఇదిగో మీకు అందరికీ చెప్తున్నాను, మా సుమతికి సంగీతం నేర్పించడమే కాదు, కచేరీలు చేయించమని పెళ్లి చేస్తాను. ఏమనుకున్నారు? మా ఇంట్లో మా పిల్లకి సంగీతం నేర్పిస్తాను, నాటి నేర్పిస్తాను. మీకెందుకు? ఉదయం చెప్పింది నిజమే అన్నయ్య. మనలాంటి వాళ్ళకి ఇవన్నీ నేనేమన్నా కచేరీలు చేయబోతున్నానా? ఎందుకు చేయకూడదు? ఆడదాని కమ్మని కంటమిచ్చిన ఆ భగవంతుడు ఏమైనా తెలుగు తక్కువడా? మీరేం చెప్పినా సరే నేను విన్ను. సుమతి వీణ నేర్చుకునే తీరాలి. వదినా వదినా లేదు, వంకాయ లేదు. ముందు వీణ తీసుకుని లోపలికి వెళ్ళు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, నిజంగా మీరు నా భర్తేనా? రామచంద్ర, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు వచ్చింది నీకు ఆ సందేహం? ఏమండి, నేనేదో తెలుగు తక్కువ దాన్ని లోడలోడా వాగుతానని మీకు తెలుసుగా? బ్రహ్మాండంగా తెలుసు. అయితే సంగీతం అంటే సామాన్యమనే విషయం కాదు. భగవంతుడు ఏ కొందరికో ఇచ్చే వరం, దాన్ని సార్థకం చేసుకోవాలి అని నాకు నచ్చ చెప్పిన ఎవరు మోయించొస్తుందో. దుర్గా, భగవంతుడు నీకు అమాయకత్వంతో పాటు తెలివితేటలు కూడా ఇచ్చాడు. చాలండి మీ పొగడతా. ఇదిగో వీణ కొనిచ్చాం కదా అని చెప్పని సుమతి సంబంధాల విషయం మర్చిపోకండి. ముందు ఆ సంగతి చూడండి. ఏం కావాలి? జలేబీ, జాంగ్రీ, లడ్డు, మైసూర్ పాక్ వద్దు. హాటే ఉంది. పూరి, వడ, బజ్జీ, పెసర, మిరప, ఉప్మా. ఏం కావాలి? పెసరట్టు ఉప్మా. అలాగే సరిపోయింది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చావు? ఇది ఫ్యామిలీ రూమ్ తెలుసా? నడువు బయటికి. బయటికి ఫ్యామిలీ కాబట్టి వచ్చాం. పెద్ద ఊత కొంచెం చెప్పండి. సారీ సార్. అది పెట్టే. సారీ సార్. చిల్లర తప్పునే. ఇందులో 2 రూపాయలు ఉంటే రూపాయి ఇస్తానే. నేను చిన్న 10 రూపాయి 5 రూపాయే. ఏరా ఇది చిన్నది 10 రూపాయలుగా. ఆయన చిన్నది 10 రూపాయే, మిగతాది వాళ్ళ ఆవిడతుంది. ఆవిడే నాకు ఇంకా పెళ్ళే కండి. నీ ముందెళ్ళిన ఆవిడ నీ భార్య కాదు. సరేలే, నా ముందు ఎంతో మంది ఆడవాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళందరూ నా భార్యలే. అయినా దారిని పోయే వాళ్ళందరినీ నా భార్య అంటే మాత్రం పళ్ళు గిల్లు రాలిపోతాయి. జాగ్రత్త. ఏమయ్యో ఇల్లు కొడదామని అబద్ధాలు ఆడుతున్నావా? పెళ్ళే కంటే పెళ్ళ గట్టా వస్తున్నాయా? ఆయనే చెప్పారండి నా ఫ్యామిలీ అని. సరేలే, ఫ్యామిలీ రూమ్ లో హాయిగా కూర్చోద్దు కదా అని అలా చెప్తాను తప్ప. ఈ సూర్యంటే కట్టిపెట్టు, ముందు నా డబ్బు పెట్టు. ఎక్కడున్నాయి డబ్బులు? నేమో నగదులు. రంగనా ఎందుకులే, తీసుకో. నాకే ఇస్తుందా చెయ్యి. మరి వస్తానమ్మా. రేపటి నుంచి కొత్త పాఠం ప్రారంభిద్దాం. అలాగే మాస్టర్ గారు. నమస్తే. అయిందమ్మా నీ సంగీత సాధన? నువ్వు ఇలా రోజు సంగీతం నేర్చుకుంటానే ఉంటే మహారాజు కూర్చుని బండి చార్జ్ నేను ఒక్కదాన్ని చేసుకుంటాను. ఎందుకు లేవురా,
రేపటి నుంచి సంగీతం మానేస్తాను. నువ్వెందుకమ్మా మానేయడం? ఏదో సరదా పడి ఆడబిడ్డ సంగీతం నేర్చుకుంటూ ఉంటే వదిన ఓర్వలేక సంగీతం మానిపించేసిందని చెప్పి నలుగురు నన్ను ఆడిపోసుకోవడానిక? ఏమిటి దుర్గా, కాసేపు సంగీతం నేర్చుకోమంటావు, కాసేపు మానేయమంటావు. చేస్తున్నావు నీ చేరస్తంతో. సంబంధాలు కుదిరే వరకు వీణ నేర్చుకోమన్నాను. వీణ నేర్చుకుంటుంది కదా అని సంబంధాలు చూడటమే మానేశారు. చేరస్తు మీరే నాదా? నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ఎంత తొందరపడుతున్నా వదిన? అవునమ్మా, తొందరే పడుతున్నాను. ఈ ఇంట్లో ఒకరు తగ్గినట్టే. ఎంతకాలం ఉమ్మయమంటావు ఈ బరువు? ఆ భారం నాకు వదిలేయండి, నేనున్నాగా. రండి అవధాని గారు రండి, మీకోసమే చూస్తున్నాం. కొద్దిగా ఆలస్యం క్షమించాలి. ఏం చేస్తాను చెప్పండి, ఆడపిల్లలకి కల్లా తండ్రులందరికీ నేను దేవుడు అయిపోయారు. కాదు మరి అన్నట్టు మీ చెల్లెలికి మంచి సంబంధం చూశానండి. కుర్రవాడు చాలా అందగారమ్మా. తండ్రి చనిపోతే వేరేంత చెల్లెల్ని వెంట పెట్టుకుని పట్నం చేరి కష్టాలు తిన్నాడో కన్నీళ్ళే తాగాడో ఇప్పటికింత వాడే తమ ఇంటలు యోగ్య సంపాదించుకోగలిగాడు. అయితే అబ్బాయి చాలా పట్టుదల గలవాడన్నమాట. ఆహా, మా దుర్గమ్మ తల్లి, ఆ ఇంగ్లీష్ మధ్యగా ఏది ఆ కాఫీ నీరు కాస్త మొహాన పడేవమ్మా. కారుకు పెట్రోల్ లాగా అవి కాస్త కడుపులో పడితే కదా. అలాగేనండి, ఇప్పుడే. అయ్యా, ఇక కట్న కానుకల విషయం. అవధాని గారు, నా తాహతు మీకు తెలియంది కాదు. ఏదో ఉద్యోగరీత్యా ఆడంబరంగా ఉండటమే తప్ప నా స్థితి ఎంత, నా సంపాదన ఎంత. అనవసరం మాటలేందుకు, మీరు అడిగింది మాత్రం నేర్చుకోలేదు. ముకుందరావు, నలుగురు వచ్చిపోయినా 4 రోజులు గడిచిపోయినా ఆడపిల్లకి కట్నం పెరుగుతుందే గానీ తరగదు. పోనీ మధ్య మార్గం ఏమిటండి? లాంఛనాలు వదిలేసి ఖాయంగా 10,000 ఇస్తామనండి. నా తంతాలు ఏవో నేను పడతాను. అన్నయ్య గారు, కాఫీ తీసుకోండి. అమ్మా, విషయం నచ్చినట్లే కదా? అంటే పెళ్లి కొడుకు తీసుకొచ్చేస్తా. సరేనానండి. నన్ను కాస్త ఆలోచించుకునేస్తావా లేదా? ఇలా ఆలోచించి ఇంతవరకు తీసుకొచ్చారు. అన్నయ్య గారు, వారి మాటలకేం కానీ మీరు తీసుకురండి. ఏమండి, రాణి గారు ఆజ్ఞ అయింది కదండి, తీసుకురండి. శుభం. మళ్ళీ వస్తాను. మీ నాన్నగారు అదే ఒక్కడిగా నమస్కారం అండి. నౌకరండి. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. మృదంగం మదీయ దర్శనాభిలాషులను లోనికి ప్రవేశపెట్టుము. అయ్యా పిలుస్తారు. గురు, ఇదేదో ఆమె బాబుతో ఉంది, ముందే ఛాన్స్ కొట్టేశాడు.